ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై 4వ పాసురము. அழிமலைக்கண்ண ஓன்று நீ கைகரவேல் அழியுள் புக்கு முகந்து கோடார்த்து ஏறி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழி எந்தோல் உழைப்பற்ப நாபன் கையில் ஆளிப்போல் மின்னி வலம்புரி போல் நின்று டிருந்து தாளாதே சாரங்க முத்தைத சரமுலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்குளம் మార్గళి నీరాడ మంగళం దేలోరెంబావాయ్. ఈ పాసురానికి తాత్పర్యం ఏంటంటే, ఓ వానదేవా, సముద్రంలో పుట్టి తిరిగి సముద్రంలో కలుస్తావు. ఆదిదేవునిలాగా ఆకాశంలో గర్జిస్తూ మాకు దండిగా వర్షాలు కురిపించు. అందమైన బాహులు కలిగిన పద్మనాభస్వామి చేతుల్లోని చక్రంలాగా మెరుస్తూ శంఖంలాగా ఉరుముతూ సార్గజము నుండి వచ్చే బాణ పరంపరలాగా ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూ ఈ లోకమంతా ఆనందపడేలాగా రా వానదేవ. మేమంతా మార్గశిర మాస స్నానం చేసి తరిస్తాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రీవతము అని ఆండాళ్ళ తల్లి మనకి ఈ 4వ పాసురంలో చెప్తుందన్నమాట. తర్వాత మనము 5వ పాసురం గురించి అయితే మనం విందాం.